హలో అండి. నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్, కన్సల్టెంట్ ఎట్ వెటర్నరీ హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్ కామన్‌గా అడుగుతారనమాట మమ్మల్ని. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మాకి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది? అని రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారనమాట. సో, బేసిక్‌గా ఏంటంటే కపుల్ ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వాళ్ళ జీవన శైలిలో మార్పులనేవి చేసుకోవడం వల్ల కన్సీవ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు హాస్పిటల్‌కి విజిట్ చేసినప్పుడు కాకుండా ట్రీట్మెంట్ చేసుకునే దశలో కాకుండా ముందు నుంచే ఇవి మనం ఈ అలవాట్లనేవి చేసుకుంటే మనకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో కూడా సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ ఇదే లైఫ్ స్టైల్ మనకి ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ చేయడం వల్ల హెల్తీ బేబీ పుట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అనేది ఒక 5 ఈరోజు మనం మాట్లాడుకుందాం. బేసిక్‌గా ఇది భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సంబంధించిందే. బికాస్ మనకి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ బావుంటేనే, స్పెర్మ్ క్వాలిటీ బావుంటేనే మనకి మంచి హెల్తీ ఎంబ్రియో తయారవుతుంది. సో, ఆ హెల్తీ ఎంబ్రియో మనకి ఉన్నట్టయితే మనకి హెల్తీ బేబీ పుట్టే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, బేసిక్‌గా మీరు గమనించుకోవాల్సింది మీ విషయంలో అంటే మీ బరువు ఎంత ఉంది అనేది. సో, మీ అనేది కంట్రోల్‌లో ఉంటేనే అంటే ఒబేసిటీ అని ఎప్పుడు అంటారు అంటే మీ BMI అంటే ఇది హైట్, వెయిట్‌తో కాలిక్యులేట్ చేస్తారు. ఈ BMI అనేది 25 కంటే ఎక్కువుంది అనంటే ఓవర్ వెయిట్ అంటారనమాట. సో, అదే 30 కంటే ఎక్కువుంది అంటే ఇంకా ఒబేసిటీ అనమాట. సో, ఈ ఒబేసిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే లేడీస్‌లో హార్మోన్స్‌కి సంబంధించిన ఇష్యూస్ రావడము, PCO ప్రాబ్లమ్స్, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్‌క్యారేజెస్ అవ్వడము, ప్రీటర్మ్ డెలివరీ అవ్వడము, తర్వాత సిజేరియన్ సెక్షన్ చేయాల్సి రావడము, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అంటే కన్సీవ్ అయ్యే అవకాశాలు కూడా డిలే అవుతాయి. అదే మగవారిలో కూడా స్పెర్మ్ క్వాలిటీకి సంబంధించిన ఇష్యూస్ అనేవి రావచ్చు. సో, ఇద్దరు కూడా ఏంటంటే వాళ్ళ వెయిట్ ఎంతుంది అనేది గమనించుకొని ఓవర్ వెయిట్ ఉండడం కూడా మంచిది కాదు. అండర్ వెయిట్ ఉండడం కూడా మంచిది కాదు. సో, అండర్ వెయిట్ ఉన్నా కూడా ఏమవుతుందంటే వీళ్ళలో ఈవెన్ లేడీస్‌లో అయితే పీరియడ్స్‌కి సంబంధించిన ఇష్యూస్ రావడం, అంటే పీరియడ్స్ డిలే అవ్వడము, లేకపోతే పీరియడ్స్ అసలు రాకపోవడము, ఎండోమెట్రియం అనేది థిన్‌గా ఉండడము, హార్మోన్స్‌కి సంబంధించిన సమస్యలు రావడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో, ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ ఇవి 2 కూడా మంచిది కాదు. నెక్స్ట్ మీ హ్యాబిట్స్ ఏంటి? సో, బేసిక్‌గా ఈ మధ్య లేడీస్ అంటే మగవారిలో, ఆడవారిలో ఇద్దరిలో కూడా ఈ స్మోకింగ్ అనేది, ఆల్కహాల్ అనేది గమనిస్తూ ఉన్నామనమాట. సో, లేదంటే ఇంకా ఏమైనా డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా మన ఫర్టిలిటీ పైన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నట్టు. ఎస్పెషల్లీ స్మోకింగ్ అయితే ఖచ్చితంగా కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ ఆల్కహాల్ విషయానికొస్తే లేడీస్‌లో అయితే ఆల్కహాల్ అనేది కంప్లీట్‌గా కన్సీవ్ అయ్యే వాళ్ళు కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం బెటర్. ఈవెన్ మగవారిలో కూడా అంటే లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే పర్వాలేదు అని చెప్తాం. కానీ ఓవరాల్‌గా అవాయిడ్ చేయడం వల్ల బెటర్ అన్నట్టు. ఎందుకంటే దీనివల్ల ఈవెన్ ఎగ్ క్వాలిటీ పైన, స్పెర్మ్ క్వాలిటీ పైన చాలా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల మిస్‌క్యారేజెస్ రేట్ ఎక్కువుంటుంది. పుట్టబోయే పిల్లల్లో కూడా లోపాలున్న పిల్లలు పుట్టడం జరుగుతుందనమాట. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే మీరు ఈ హ్యాబిట్స్‌ని మానేయడం బెటర్ అన్నట్టు. అంటే ఈ స్మోకింగ్ అనేది ఏ రూపంలో గూడా అంటే టొబాకో యూసేజ్ అనేది మీరు ఏ రూపంలో గూడా తీసుకోకూడదనమాట. ఈవెన్ ఇప్పుడు మనం స్మోక్ చేయకపోయినా, మనం స్మోకింగ్ చేసేవారి పక్కన ఉన్నా కూడా ఆ ఎఫెక్ట్ మన పైన ఉంటుంది. సో, వీలైనంత వరకు దీనికి మనం దూరంగా ఉండాలి. నెక్స్ట్ విషయానికొస్తే మనం తీసుకునే ఆహారం. ఈ ఆహారం యూజువల్‌గా ఇప్పుడు మంచి ఆహారం, బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటే మన జనరల్ హెల్త్ బావుంటుంది. దీంతో పాటుగా మన రీప్రొడక్టివ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో, బేసిక్‌గా మనం తీసుకునే ఆహారంలో అంటే ఔట్ సైడ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్. అండ్ తీసుకునే కార్బోహైడ్రేట్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలని కాదు. కానీ మనం తీసుకునే ఆహారంలో చేంజెస్ చేసుకోవాలి. అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు. అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏంటంటే ఇమ్మీడియేట్‌గా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా రిలీజ్ అవుతాయన్నమాట. సో, దీనివల్ల మనకి ఆ షుగర్‌ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అన్న హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాల్సొస్తుంది. సో, ఇలా హైపర్ ఇన్సులినిమియా రావడం వల్ల ఏమవుతుందంటే దీని ఎఫెక్ట్ అనేది ఎగ్ క్వాలిటీ పైన, పీరియడ్స్ పైన వీటన్నిటి పైన కూడా ఉంటుందన్నట్టు. సో, స్లోగా డైజెస్ట్ అయ్యే ఫాస్ట్ కార్బ్స్ కాకుండా స్లోగా డైజెస్ట్ అయ్యే కార్బోహైడ్రేట్స్, తర్వాత హెల్తీ
ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవడం బెటర్ అన్నట్టు. నెక్స్ట్ విషయానికొస్తే స్లీప్. ఈ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అది నైట్ టైమ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వర్క్ విషయంలో ఏమవుతుందంటే నైట్ టైమ్స్ వర్క్ చేస్తుంటారు, డే టైమ్‌లో పడుకుంటారు. సో, ఇలా స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ పైన కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందన్నట్టు. సో, దీనివల్ల ఏమవుతుందంటే మన మెన్స్ట్రువల్ సైకిల్ దెబ్బతింటుంది. తర్వాత మగవారిలో అయితే వాళ్ళ స్పెర్మ్ ప్రొడక్షన్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుందన్నట్టు. సో, ఈ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత స్ట్రెస్. ఈ మధ్య కాలంలో ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి, అంటే అది వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అయినా కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్ అంటే వాళ్ళ చదువుకి సంబంధించో, లేకపోతే ఫ్యామిలీ స్ట్రెస్సో, ఫైనాన్షియల్ స్ట్రెస్సో, ఏ రకమైన స్ట్రెస్ వల్ల కూడా ఏమవుతుందంటే మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ పైన ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో, ఏ కారణం వల్ల మీకు స్ట్రెస్ ఉంటుంది, దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనేది గమనించుకొని వీలైనంత వరకు స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్, యోగా కానీ, మెడిటేషన్ కానీ, మీకు ఇష్టమైన హాబీస్ ద్వారా కానీ ఇది మనం చూసుకోవాలి. తర్వాత హైడ్రేషన్. చాలామంది ఏంటంటే నీళ్ళు సరిగ్గా తాగరు. సో, కొంతమంది వర్కింగ్ లేడీస్ ఫ్రీక్వెంట్‌గా ఇలా వాటర్ తీసుకోవడం వల్ల యూరిన్‌కెళ్ళాల్సి వస్తుందనో, లేకపోతే పని విషయంలో మర్చిపోయో, లేకపోతే టీని తీసుకోవడం అనేది చాలా చాలా తక్కువగా తీసుకుంటారనమాట. సో, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ 7-8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ 1-2 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. వీటన్నిటితో పాటు ఇందాక చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్ విషయంలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఖచ్చితంగా మీ డైట్‌లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఎక్సర్సైజ్. ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, లేదంటే నార్మల్‌గా మీ బాడీ వెయిట్, మీ ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేయడానికైనా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదో రకమైన అంటే నడక కానీ, సైక్లింగ్ కానీ ఇలాంటి వ్యాయామం చేయడం వల్ల మీరు మీ ఓవర్ వెయిట్‌ని తగ్గించుకోవచ్చు. తర్వాత మీ ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ అవ్వడం వల్ల కూడా బాడీలో హార్మోన్స్ అనేవి సమతుల్యం అయిపోయి మీ ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇలా కొన్ని మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మీ ఫర్టిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. న్యాచురల్‌గా కూడా మీకు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఇంప్రూవ్ అవుతాయి. Thank you.